పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని గూరంపోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తగుల సర్వయ్య యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం గూరంపోడు మండల కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్ మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించిన ముసంగి గ్రామానికి చెందిన నిరసనమెట్ల బాలయ్యను, కొప్పోలు గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జేవీ రెడ్డి ఆదేశానుసారం పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇక ముందు ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే ఈ విధంగానే చర్యలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచెర్ల వెంకటేశ్వర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీశ్వర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, కన్నబోయిన సత్తయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు వెలుగు యాదయ్య ముదిరాజ్, మేడి వెంకన్న, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరగడం బాధాకరమే. కానీ కొంతమంది చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా పార్టీకి చెడ్డపేరు తెచ్చే భూదందాలు, భూకబ్జాలు పార్టీ అడ్డం పెట్టుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు కుందూరు జేవీ గారు వాళ్ళని సస్పెండ్ చేయమని ఒక సమాచారం ఇచ్చారు. దాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది సొంత సులాభాల కోసం పార్టీ మారి వచ్చి ఉండొచ్చు, రావచ్చు. వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తే, పార్టీ చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే వాళ్ళకు కూడా ఇదే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేము మండల కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. విచారకరమైనదే. ఎందుకంటే కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినందువలన పార్టీని కాపాడడం కొరకు అతను తీసుకున్న నిర్ణయము కొప్పోలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ గారిని మరియు మొసంగి వాస్తవ్యులు నిరసనమెట్ల బాలయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం జరిగినది. కావున ఈ విషయం చెప్పడానికి కాస్త చింతిస్తున్నాను. లేదు, నోటీసు ఏం పంపలేదు. నోటీసు లేకుండానే చేసేవాడు.